నమస్తే సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖలో 60 అడుగుల భారీ వైకాపా జెండా ఆవిష్కరణ. ముఖ్య అతిథిగా హాజరైన పార్టీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి. నగరంలో పలు నియోజకవర్గాల్లో ఘనంగా తెలుగుదేశం పార్టీ శంకరావం సభ. పాల్గొన్న పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. మెగా డిఎస్సి బూటకమంటూ మంత్రి అమర్నాథ్ ఇంటిని ముట్టడించిన కాంగ్రెస్ శ్రేణులు. నిరసనకారుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఇక వివరాల్లోకి వెళ్దాం. విశాఖ ఉత్తర నియోజకవర్గం అక్కయ్యపాలెం హైవేలో జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ పార్టీ మండల అధ్యక్షులు బాణాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 60 అడుగుల భారీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి, రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్, ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త రాష్ట్ర నెట్కప్ చైర్మన్ కేకే రాజు, నగర మేయర్ హరివెంకట కుమారి, ఎమ్మెల్సీ వర్ధు కళ్యాణి తదితరులు పాల్గొని జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, రాష్ట్ర, జిల్లా నాయకులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, సభ్యులు, డైరెక్టర్లు, మండల ఇన్ఛార్జీలు, సచివాలయం కన్వీనర్లు, గృహ సారథులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విశాఖ నార్త్ కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా, రాష్ట్రంలోనే అతిపెద్ద జెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఈరోజు అధిరోహించుకోవటం జరిగింది. ఎందుకంటే రాబోయే రోజుల్లో విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా మా ముఖ్యమంత్రి గారు ఇక్కడి నుంచే పరిపాలన చేసే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి విశాఖపట్నం నగరానికి మా ప్రభుత్వం, మా పార్టీ నగరాభివృద్ధికి కట్టుబడి ఉంది అనే దానికి నిదర్శనమే ఈరోజు విశాఖ నడిబొడ్డున రాష్ట్రంలో అతిపెద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా రాష్ట్రంలో మళ్ళా రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే అత్యధిక శాతం గెలిచి మళ్ళా ఈ రాష్ట్రానికి జగన్ గారి ముఖ్యమంత్రి అవుతారు అని రాష్ట్ర ప్రజలంతా కూడా ఒక దీనితోటి ఉన్నారని చెప్పి, శపథంతో ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. దానికి నిదర్శనమే ఈరోజు విశాఖ నగరంలో అత్యంత పెద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఈరోజు ఇక్కడ ఆవిష్కరించుకోవడం జరిగింది. ఇటువంటి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ముఖ్యమంత్రి గారు వచ్చి ఇక్కడి నుంచి పాలన కొనసాగించాలని. కానీ మీకు తెలుసు, 3 రాజధానులు చెప్పినప్పుడు ఏ విధంగా కోర్టుకు వెళ్ళి అడ్డంకులు సృష్టించారు. మళ్ళా ఇక్కడి నుంచి పరిపాలనా రాజధాని చేయడానికి కూడా అదేవిధంగా కోర్టు పరంగా న్యాయపరమైన ఇబ్బందులు సృష్టిస్తున్నారు. వాటన్నిటినీ అధిగమిస్తామన్న నమ్మకం మాకుంది. కోర్టులపై అపారమైన నమ్మకము మాకు ఉంది. కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లోనే తప్పకుండా ముఖ్యమంత్రి గారి నుంచి పాలన కొనసాగించే దిశగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అదేవిధంగా విశాఖను పరిపాలనా రాజధాని చేసుకొని రావాలని మేము అన్ని విధాల ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. అందుకనే వివిధ సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది, త్వరలోనే ఇక్కడి నుంచి పాలన కొనసాగిస్తానని చెప్పడం జరిగింది. కానీ దాంట్లో కూడా కొన్ని న్యాయపరమైన క్యాంప్ ఆఫీస్ చేయడానికి లేదని, పర్మిషన్ లేకుండా చేయకూడదని దానిపరమైన చిక్కులు కూడా ఉన్నాయి. అవన్నీ చక్కబెట్టుకొని ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడికి వచ్చి ప్రజలకి మేలైన పాలన ఇద్దాము అనేది మా ముఖ్యమంత్రి గారి దృఢ సంకల్పం. తప్పకుండా రాబోయే రోజుల్లో అది నెరవేరుతుందని. రాబోయే రోజుల్లో మన రాష్ట్ర సమస్యలపై, విభజన సమయంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేదానిపై, రాష్ట్రానికి అభివృద్ధి పరంలో నడిపించేదానికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా గొప్ప గొప్ప పథకాలు ప్రారంభించి ముందుకు తీసుకెళ్తున్నారో వాటన్నిటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అందే విధంగా రాజ్యసభ సభ్యులుగా మేము నిరంతరం కృషి చేస్తామని చెప్పి చాలా వరకు అయితే చాలా కొరకు వచ్చిందమ్మా. ఇంకేదన్నా ఉంటే లాస్ట్ మినిట్లో ఇంకేదన్నా 2-3 చేంజెస్ ఉంటే ఇదే మేజర్గా అయితే క్యాండిడేట్లు ఎక్కడెక్కడ మార్చాలో గౌరవ ముఖ్యమంత్రి గారు దీని వెనక ఒకటేనమ్మా, 175 నియోజకవర్గాల్లో మన అభ్యర్థులు గెలుపు దిశగానే ఈ మార్పులు చేర్పులు జరుగుతుంది. గాజువాక మింది గ్రామంలో మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇంటిని ముట్టడించడానికి ప్రయత్నించిన కాంగ్రెస్ శ్రేణులను ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మెగా డిఎస్సి బూటకమంటూ మంత్రి అమర్నాథ్ ఇంటి వద్ద కాంగ్రెస్ శ్రేణులు నిరసన తెలపడంతో సమాచారం అందుకున్న పోలీసులు మంత్రి ఇంటి వద్ద భారీగా మోహరించారు. ముట్టడించడానికి వచ్చిన 60 మంది కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు.
మెగా డిఎస్సికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమని అన్యాయంగా అరెస్ట్ చేస్తారా అంటూ కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తుందన్నారు. నిరసనలో జిల్లా అధ్యక్షులు గొంప గోవిందరాజు, నాయకులు లక్కరాజు, గవర వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. మాట్లాడు రమ్మన్నారు. పోలీసులు మాత్రం దౌర్జన్యం చేస్తారు. అందుకే ఉద్యోగాలు ప్రకటించాలి. ఇది డిఎస్సీ 30,000 మంది ఉద్యోగాలు ప్రకటించాలి. యువతందరూ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలి. ఉన్న 2 నెలల్లోనైనా చిత్తశుద్ధితో పనిచేయాలన్నది మా ప్రధానమైనటువంటి డిమాండ్. ఇది కాంగ్రెస్ పార్టీగా ప్రధానమైనటువంటి డిమాండ్. మరో 2 నెలల్లో ప్రజల తెలుగు ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖలో నిర్వహించిన శంకరావం సభలో ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఎన్నో మోసాలు చేశాడని, ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని పూర్తిగా నెరవేర్చలేకపోయాడని దుయ్యబట్టారు. అబద్ధానికి బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి అని, ఆయన నవ్వులోనూ మాటలోనూ కూడా అబద్ధమే ఉంటుందని విమర్శించారు. రాబోయే 2 నెలల్లో జగన్ అహంకారానికి, ప్రజలు ఆత్మగౌరవానికి మధ్య యుద్ధం జరగబోతుందని అన్నారు. నేను ఒకటే చూసా, ఉత్తరాంధ్ర యూత్ పవర్ అదిరిపోయింది. ఈ ఉత్తరాంధ్ర గర్జనకి తాడేపల్లి కొంపల్లో టీవీలు పగలుతున్నాయి. పోరాటాల పౌరుషాల గడ్డ ఈ ఉత్తరాంధ్ర. సిటీ ఆఫ్ డెస్టినీ అంటారు విశాఖపట్నాన్ని. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని అంటారు ఈ విశాఖపట్నాన్ని. బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నాన్ని జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా చేస్తే, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఈ రోజు మార్చింది. 2 నెలలు ఓపిక పట్టండి. తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడుతుంది. తప్పనిసరిగా దీని వెనకాల ఎవరున్నారో వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. అసలు అబద్ధానికి బ్రాండ్ అంబాసిడర్ జగన్ తల్లి. ఆయన నవ్వులో అబద్ధం ఉంటుంది, ఆయన నడకలో అబద్ధం ఉంటుంది, ఆయన మాటల్లో కూడా అబద్ధం ఉంటుంది. ఈ మధ్యన ఏ మీటింగ్కి వెళ్ళినా జరగబోయేది పేదలకి పెత్తందారుల మధ్యన యుద్ధం అంటున్నాడు తల్లి. ఈ పెత్తందారు ఎవరో మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. 1,00,000 కోట్ల ఆస్తి ఉన్నవాడు, 1,00,000 రూపాయలు చెప్పులేసుకుని తిరిగేవాడు, 1,000 రూపాయలు విలువైన వాటర్ నీళ్లు తాగేవాడు. హైదరాబాద్, బెంగళూరు, తాడేపల్లి, ఇడుపలపాయలో, ఇప్పుడు విశాఖపట్నంలో ప్యాలెస్ కట్టుకున్న వ్యక్తి జగన్. ఆయన పెత్తందాడు. రాబోయే 2 నెలల్లో మనకి జగన్ అహంకారానికి, ప్రజల ఆత్మ గౌరవం మధ్యన యుద్ధం జరగబోతుంది. ఇది ప్రజలందరూ ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. కార్యక్రమంలో తేదేపా జిల్లా అధ్యక్షుడు ఆళ్ల శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు పట్టాభి, పెద్ద సంఖ్యలో మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. జీవీఎంసీ 13వ వార్డు రామకృష్ణపురంలో 36.50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన బాక్స్ కల్వర్ట్ ను శనివారం విశాఖ పార్లమెంట్ సభ్యులు, తూర్పు వైసీపీ సమన్వయకర్త ఎంవీవీ సత్యనారాయణ, వార్డ్ కార్పొరేటర్ కెల్ల సునీత సత్యనారాయణతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంవీవీ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖను పరిపాలన రాజధాని చేయనున్న నేపథ్యంలో విశాఖను స్మార్ట్ సిటీగా తీర్చు విధంగా ఇప్పటికే ఎన్నో సంక్షేమ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. విశాఖలో స్మార్ట్ సిటీలో భాగంగా మరింత అభివృద్ధి చేయటకు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని వెల్లడించారు. కోట్ల రూపాయలతో ఎన్నో ఆధునీకరణ పనులు చేపట్టామని తెలిపారు. కార్యక్రమంలో కెల్లా సత్యనారాయణ, వైసీపీ వార్డ్ సీనియర్ నాయకులు, గ్రామ పెద్దలు, మహిళలు, పార్టీ శ్రేణులు, జీవీఎంసీ సిబ్బంది పాల్గొన్నారు. విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంలో 13వ వార్డులో జీజీఎన్పీ నిధుల ద్వారా ఇవాళ ఒక 5 డ్రైన్లు సంబంధించిన శంకుస్థాపన ఈరోజు చేయడం జరిగింది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అభివృద్ధి పదంలో తీసుకెళ్తూ విశాఖపట్నం ప్రతి రోడ్లు, కాలువలు, డ్రైన్లు అన్నీ కూడా చాలా చక్కగా చేస్తూ శానిటేషన్ అన్నీ కూడా చాలా బాగా చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ కూడా ఈ వర్క్ 20 లక్షల రూపాయల నిధులతో ఇవాళ చేయడం చాలా సంతోషంగా ఉంది.
ఇవాళ విశాఖపట్నంలో తూర్పు నియోజకవర్గం ప్రతి రోడ్డు కూడా డ్రైన్లు కూడా చాలా అందరికీ కూడా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చాం ఈ 2.5 సంవత్సరాల కాలంలో, ఈ 3 సంవత్సరాల కాలంలో. చాలా సంతోషం ఈ వర్క్ ఈరోజు స్టార్ట్ చేయడం. నిరుపేదల అభివృద్ధి సంక్షేమమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. జీవీఎంసీ 7వ వార్డులో 58 లక్షలతో చేపట్టే అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ఆదివారం శంకుస్థాపన చేశారు. భరత్ నగర్లో సీసీ రోడ్లు, డ్రైన్లకు వుడా కాలనీ, ఎంబీవీ అపార్ట్మెంట్లు సమీపంలో డ్రైన్లు, సామాజిక భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అవంతి మాట్లాడుతూ అభివృద్ధిని చూసి ఓటు వేయమని అడిగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్కరేనని అన్నారు. ప్రతి ఇంటికి ఏదో లబ్ధి చేకూరిన వారికి తనకు ఓటు వేయమని సిద్ధం సభ ద్వారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు మరింత దగ్గరయ్యారని అన్నారు. నియోజకవర్గంలో ఎప్పటి నుండో పెండింగ్ లో ఉన్న సమస్యలతో పాటు గత 10 ఏళ్ల నుండి అభివృద్ధికి నోచుకుని రోడ్లను సైతం అభివృద్ధి చేశామన్నారు. కేవలం ప్రతిపక్ష పార్టీలు భీమిలి పర్యటించిన సభలో అభివృద్ధి జరగలేదని మాట్లాడడం దురదృష్టకరమన్నారు. 2 సంవత్సరాల కరోనా కాలంలో ప్రజలను ఆదుకుంటూ సంక్షేమ పథకాలు ఆపకుండా ప్రజలను ఎటువంటి ఇబ్బందులకు గురికాకుండా ఆదుకున్న వ్యక్తి ముఖ్యమంత్రి జగనేనని స్పష్టం చేశారు. 70 కోట్లు 72 కోట్ల రూపాయలు మీ అందరికీ సంక్షేమ కార్యక్రమాలకి మీ కులం ఏంటి, మతం ఏంటి, పార్టీ ఏంటి చూడకుండా ఇవ్వడం జరిగింది. మీరు గతంలో తేడా తెలుసుకోండి, తెలియజేస్తుంది ఇప్పటికి. అప్పుడు మీకు ఏదన్నా సమస్య ఉంటే మీరు అధికారుల చుట్టూ నాయకుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇవాళ మీరందరూ మీరు ఇంట్లో ఉంటే మీ దగ్గర వచ్చి నాయకులు కానీ, అధికారులు కానీ, సచివాలయ సిబ్బంది కానీ, మరి మీ కులం ఏంటి, మతం ఏంటి, మీరు ఏ పార్టీ చూడకుండా అందరికీ కూడా ఈ పథకాలు ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఎలాంటి లంచాలు లేవు, ఎలాంటి రికమెండేషన్ లేదు. దానివల్ల మీకు కొంచెం నొప్పి కూడా తెలియట్లేదు. నేను ఎమ్మెల్యే అయ్యాను కాబట్టి, జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి, మరి ఈ వార్డులో మా కార్పొరేటర్ గెలిపించకపోయినా మీ అందరికీ కూడా 72 కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాలకు వచ్చినాయి. ఆ విషయాన్ని మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తాను. మరి మీ అందరికీ ఈ పథకాలన్నీ రావాలన్నా, ఈ వాలంటీర్స్ ఉండాలన్నా, ఈ సచివాలయ వ్యవస్థ ఉండాలన్నా మీ అందరూ కూడా మళ్ళీ జగన్ గారు ఉంటేనే ఇవన్నీ వస్తాయి. ఉన్నారు డౌట్ ఉంది వాళ్ళకి. జగన్ గారు రావాలని చేతులు మళ్ళీ ఇక్కడ అవంతి శ్రీనివాసరావు ఎమ్మెల్యే అవ్వాలి, అవ్వాలా వద్దా? అవంతి శ్రీనివాసరావు ఎమ్మెల్యే కావాలని చేతులు కావాలి. సో అవంతి శ్రీనివాసరావు ఎమ్మెల్యే అవ్వాలంటే మనందరం కూడా ఫ్యాన్ గుర్తు కొట్టేయాలమ్మా. 4 రోజులు ఎలక్షన్లు వస్తాయి. మీరు 2 సార్లు గతంలో దీవించారు. మళ్ళీ 1.5 మంత్లో ఎలక్షన్ వస్తుంది, ఏప్రిల్ 1st వీక్లో. మీ యొక్క అమూల్యమైన అతి పవిత్రమైన ఓటు మీ అందరూ 60 శ్రమనుకోకుండా కొంచెం ఇంట్లో ఉండి మరి ఫ్యాన్ గుర్తు మీద వేసి మీ అందరూ దీవించి అసెంబ్లీ పంపించాలని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ సుజాత, శ్రీవల్లి, స్థానిక నాయకులు వెంకట్రావు, రమణమూర్తి, వరలక్ష్మి, భవానీ, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రశాంతమైన విశాఖ నగరాన్ని వైసీపీ ప్రభుత్వం వచ్చాక గంజాయిమయం చేశారని తూర్పు శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు మండిపడ్డారు. ఆదివారం విశాఖ తూర్పు నియోజకవర్గంలో నిర్వహించిన శంకరావం సభలో ఆయన మాట్లాడుతూ రుషికొండను గుండు కొట్టించి 500 కోట్ల ప్రజాదానంతో ప్యాలెస్ కట్టారని అన్నారు. విశాఖ నగరంలో వైసీపీ నేతలు యథేచ్ఛగా భూ కబ్జాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడుతున్నారని విమర్శించారు. వైసీపీ నేతల ప్రభుత్వ భూముల ఆక్రమణలపై ఎప్పటికప్పుడు న్యాయ పోరాటం చేస్తున్నామన్నారు. టీడీపీ కలిసి నడవాలని నిర్ణయించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు అభినందనలు తెలియజేశారు. రాబోయేది టీడీపీ జనసేన ప్రభుత్వమేనని, తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకుని భూములు స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. విశాఖ తూర్పు నియోజకవర్గంలో ప్రస్తుతం కానీ ప్రశాంతమైన విశాఖ నగరాన్ని గంజాయి వనం చేశారు సార్ ఈ వైసీపీ నాయకులు. ముందు రాగానే దాని మీద దృష్టి పెట్టవలసి ఉంది. మీ అందరికీ తెలుసు, రుషికొండని బోడిగుండు చేసి అక్కడ మన ప్రజల సొమ్ముతో భార్యాభర్తలు జగన్మోహన్ రెడ్డి వారి సతీమణి ఉండటం కోసం 500 కోట్ల రూపాయలు పెట్టి ప్రజా దుర్వినియోగం చేసి అక్కడ ప్యాలెస్ కడతం జరిగింది సార్. రాష్ట్రం అంతా వైసీపీ గాలి వీచినా విశాఖ నగరంలో 4 తెలుగుదేశం సీట్లు ఎమ్మెల్యేలు గెలిచామంటే అది చంద్రబాబు నాయుడు గారి ఘనతే.
ఇంకొక విషయం ఏంటంటే కష్టకాలంలో ఉన్నప్పుడే వచ్చిన వాడు నిజమైన స్నేహితుడు. మీ అందరి తరఫున జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. ముఖ్యంగా సార్, విశాఖ నగరంలో ఎన్నో ఆస్తులకు దోపిడీ అయినాయి, ప్రభుత్వ భూములు, ప్రైవేటు భూములు. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే వారి మీద తగిన చర్యలు తీసుకోవాలని బాధ్యత మీ మీద ఉందని నేను మరీ తెలియజేసుకుంటున్నాను సార్. విశాఖ తూర్పు నియోజకవర్గంలో యాదవుల గురించి గాని, యాదవ కులం గురించి గాని, ఎంపీ ఎంవివి సత్యనారాయణ గురించి గాని తప్పుగా మాట్లాడితే సహించేది లేదని ఆ నియోజకవర్గం మహిళా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పు నియోజకవర్గం టీడీపీ మహిళా అధ్యక్షురాలు పల్లా ఉమారాణి శనివారం చేసిన వ్యాఖ్యలపై ఆ నియోజకవర్గ వైకాపా మహిళలు ఘాటుగా స్పందించారు. ఆదివారం ఎంవీపీ కాలనీలోని ఎంవీవీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మార్కెటింగ్ మెంబర్ 13వ వార్డ్ అధ్యక్షురాలు కె శిరీష మాట్లాడుతూ, ఒక ఎంపీగా అతిపెద్ద వ్యాపారవేత్తగా ఎదుగుతున్న ఎంవీవీ సత్యనారాయణ గురించి మాట్లాడేందుకు నీకు ఏ అర్హత ఉందని ఉమారాణిని ప్రశ్నించారు. నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని, నీ ఇంటికి వచ్చి నిన్ను కొట్టే పరిస్థితి వస్తుందని ఉమారాణిని హెచ్చరించారు. మహిళా నేతలు మాట్లాడుతూ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణపై వార్డ్ కార్పొరేటర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన పల్లా ఉమారాణి తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక యాదవ మహిళ అయ్యుండి యాదవులకి నువ్వేం న్యాయం చేశావో చెప్పాలన్నారు. చౌదరి అయినప్పటికీ ఎంవీవీ సత్యనారాయణను తాము ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని అన్నారు. ఇకపై తూర్పు నియోజకవర్గంలో టీడీపీ జెండా బదులు వైకాపా జెండా మాత్రమే ఎగురుతుందని అన్నారు. నిన్న తూర్పు నియోజకవర్గ టీడీపీ అధ్యక్షురాలైనటువంటి ఉమారాణి గారు మాట్లాడే వాక్యాలు చూస్తే సిగ్గుగా అనిపిస్తుంది. ఒక అర్హత ఉందా నీకు అసలు? ఒక ఎంపీగా పార్లమెంట్ సభ్యులుగా గెలిచి ఆయన ఒక వ్యాపారవేత్తగా దమ్మున నాయకుడిగా తిరిగే వ్యక్తి. నీకు నిజంగా సిగ్గుంటే నువ్వు ఆ మాట ఆడవు. నువ్వు చేసే మాటలు చాలా చండాలంగా ఉన్నాయి. నువ్వు ఒక్క చెప్పుతో కొడతానంటే మేము 100 చెప్పులతో కొట్టగలం. మాకు ఆ సత్తా ఉంది. నీకే చెప్పు కాదు, మేము చెప్పు వేసుకుంటాం. నువ్వు బాటా వేసుకుంటే మేము మెట్రో ఇంకో బ్రాండ్ వేసుకుంటాం. నువ్వు మాట్లాడే మాటలు తిన్నంగా కానీ మాట్లాడకపోతే మహిళలు చాలామంది వచ్చి మీ ఇంటిపైకి కూడా వచ్చి మీపై దాడి చేసే అది కూడా చేస్తామని మీకు తెలియజేస్తున్నాం. వారు తరతరాలకి వాళ్ళ వాటాగా ఇదేదో ఆస్తులుగా తీసేసుకొని దోచేసుకునే వీళ్ళేమో వీళ్ళు సమాజం కోసం కులం కోసం మాట్లాడుతుంటే విడ్డూరంగా అనిపిస్తుంది. వీళ్ళకి పార్టీని కానీ కులాన్ని కానీ ఒక సమాజం కోసం కానీ వెత్తే అర్హత ఏ విధంగా లేదని ఈ మీడియా పరంగా మేము తెలియజేస్తున్నాం. ఆవిడ ఏవైతే వ్యాఖ్యలు చేసిందో ఎంవీవీ గారిని కానీ మాకు వార్డు కార్పొరేటర్ని కానీ ఏవైతే వ్యాఖ్యలు చేసిందో, ఏవైతే ఆవిడ నోరు ఉంది కదా అని చెప్పేసి ఏం మాట్లాడుతుందో తెలియకుండా మాట్లాడుతుంది ఆ అమ్మాయి ఆ మాటలన్నిటికి కూడా వెనక్కి తీసుకొని క్షమాపణలు తెలియజేయాలని, మీడియా పరంగా క్షమాపణలు తెలియజేయాలని మేము ఖండిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ విధంగా మేము ఊరికనే ప్రసక్తే లేదు. అమ్మా పల్లా ఉమారాణి గారు, ఉసరవెల్లి అంటేనే బాగుంటుంది మిమ్మల్ని. ఎందుకంటే మా నాయకుడు అనకొండ అన్నారు కదా, మీకు ఉసరవెల్లి అంటేనే బాగుంటుంది. ఇన్ని సంవత్సరాలు హ్యాట్రిక్ చేయించిన వెలగపూడి దగ్గర ఏం చేసావమ్మా ఇన్నాళ్ళను? అప్పుడు యాదవులు గుర్తు రాలేదా? యాదవులకు నువ్వు న్యాయం చేసావా? ఈరోజు ఎంవీవీ గారు కూడా ఒక చౌదరి అని తెలిసి ఈయనకి మేమంతా సపోర్ట్ చేస్తున్నాం అనేసి నువ్వు అలాగా ఇష్టం వచ్చినట్టుగా మీడియా పెట్టి మాట్లాడుతున్నావు. ఇది అన్యాయము. నువ్వు యాదవ్ కాదా? నీకు సిగ్గు లజ్జ ఏమీ లేదా? ఉసరవెల్లి మర్యాదగా మాట్లాడు పద్ధతిగాను. ఎంవీవీ సత్యనారాయణ గారు చౌదరియే అయినా సరే మేము చెప్తున్నా గంటాపదంగా మేము ఆయన్ని గెలిపించుకుంటాం. నువ్వేం చేసుకుంటావో చేసుకో. ఇంకొకసారిగా నువ్వు ఇంకోలా మాట్లాడమంటే ఇంటికి వచ్చి కొట్టే పరిస్థితులు వస్తాయి. ఇంకా మీకు టీడీపీ అన్నది లేదు. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. ఇక్కడ మళ్ళీ జెండా పాటేది మన ఎంవీవీ సత్యనారాయణ గారు వైఎస్ఆర్ పార్టీ జెండా మాత్రమే ఎగురుతుంది ఈస్ట్లో. దేశంలోనే అత్యంత చారిత్రాత్మక ప్రాధాన్యత కలిగిన విశాఖ రుషికొండను నాశనం చేసి సీఎం జగన్ కోసం ప్యాలెస్ కట్టారని జనసేన విశాఖ జిల్లా అధ్యక్షుడు వంశీకృష్ణ యాదవ్ అన్నారు. విశాఖ తూర్పు నియోజకవర్గంలో నిర్వహించిన శంకరావం సభలో ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్ కంటే సుందరమైన విశాఖలో ఐటీ పరిశ్రమలు ఏర్పాటు చేసి ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు.
విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఒక గ్రామ సింహం పులిలా ఫీల్ అవుతుందని 70,000 మెజారిటీతో ఆ గ్రామ సింహాన్ని బంగాళాఖాతంలో కలుపుతామన్నారు. తన రక్తం దారబోసైన విశాఖ తూర్పులో రామకృష్ణ బాబును అఖండ మెజారిటీతో గెలిపిస్తామని అన్నారు. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, విశాఖపట్నంలో ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోని అత్యంత ప్రాధాన్యత కలిగిన బీచ్ రుచికొండ బీచ్, ఆ బీచ్ని కబ్జా చేసి మేము ఎంత చెప్పినా కూడా వినకుండా ఇవాళ అక్కడ ఒక ఆఫీసుని సీఎం ఆఫీస్ కడతా ఉన్నారు సార్. దేశ నలుమూల నుంచి కాకుండా ప్రపంచ నలుమూల నుంచి కూడా విశాఖపట్నం వచ్చిన ఆ బీచ్ని సందర్శిస్తారు సార్. ఆ బీచ్ని కాపాడాల్సిన బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పేసి ఈ సభ మీకు కోరుకుంటా ఉన్నాను. అలాగే ఇంకొక ఇష్యూ ఉంది సార్, అన్ని వసతులు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఏకైక నగరం విశాఖపట్నం. ఈ విశాఖపట్నాన్ని ఒక ఐటీ హబ్గా చేయాలని చెప్పేసి మీ ద్వారా నేను అడుగుతా ఉన్నాను. ఈ నియోజకవర్గానికి సంబంధించి సార్ ఈ మధ్య మీరు చూశారు, ఒక గ్రామ సింహం పుల్లగా ఏదో ఊగుతా ఉంది. గ్రామ సింహం అంటే ఎవరు తెలుసు కదా మీకు, తెలుసా? అదే సింహంలాగా ఫీల్ అవుతా ఉన్నాడు ఆయన. ఆ గ్రామ సింహాన్ని ఏం చేస్తారు? నేను చెప్పా గ్రామ సింహానికి 70,000 మెజార్టీతో ఎదురుగా ఉన్న బంగాళాఖాతంలో నిన్ను పడేస్తారు. నీ 100 కోట్లు, నీ 200 కోట్లు, నీ కొవ్వు అన్నీ కూడా తీరే రోజులు ఒక 60 రోజులు నేను చెప్పాను మొన్నే. నా వంతు సహారం నా బ్లడ్ పెట్టి రామకృష్ణ బాబు గారికి పనిచేస్తానని చెప్పేసి పవన్ కళ్యాణ్ తరఫున పవన్ కళ్యాణ్ గారితో కూడా నేను రిక్వెస్ట్ చేసి పవన్ కళ్యాణ్ గారు రిక్వెస్ట్ చేసి ఇక్కడ మీటింగ్ అవసరం అయితే 2 కాదు 3 మీటింగ్లను పెట్టి భారీ ఎత్తున మిమ్మల్ని గెలిపించడానికి నా శక్తి ఉంచి లేకుండా పనిచేస్తానని చెప్పేసి లోకేష్ బాబుకి ప్రామిస్ చేస్తా ఉన్నాం. జీవీఎంసీ 9వ వార్డ్ కార్పొరేటర్ కోరుకొండ వెంకటరత్న స్వాతి ఉమ్మడి దాస్ ఆధ్వర్యంలో శ్రీ మరిడిమాంబ విగ్రహం ఆలయ ప్రతిష్ఠ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశాఖ ఎంపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎంవివి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం 9వ వార్డ్ గ్రామ ప్రజలు కళాశాలతో ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డ్ కార్పొరేటర్ స్వాతి మీడియాతో మాట్లాడుతూ 17వ తేదీ సాయంత్రం అమ్మవారి ఊరేగింపుతో మొదలైన ఉత్సవం 18వ తేదీ ఉదయం నుండి విఘ్నేశ్వరుని పూజ, 1000 మంది మహిళలతో జలాశయం, అభిషేకం తదితర కార్యక్రమాలు అనంతరం అన్న సమర్థన కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. జోడిగుడ్లపాలెం ప్రాంతంలో మరిడిమాంబ అమ్మవారిని ఎన్నో ఏళ్లుగా ప్రజలు ఎంతో నమ్మకంగా కొలుస్తున్నారని, వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందడం ఆనందంగా ఉందన్నారు. 19వ తేదీ ఉదయం 10:30 అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం నిర్వహించడం జరుగుతుందని స్వాతి తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు. మరిడిమాంబ తల్లి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంగా నిన్న రాత్రి 17వ తారీఖుని ఊరేగింపు అయింది, అమ్మవారి ఊరేగింపు. ఈరోజు 18వ తారీఖున ఉదయం 8 గంటల నుంచి కూడా విఘ్నేశ్వర పూజతో మొదలైన అమ్మవారి పండుగ ఉత్సవాలు, తర్వాత 1000 మంది ఆడలతోని జలాశయం, అలాగే మిగతా అభిషేక కార్యక్రమాలు కూడాను జరిగి తర్వాత అన్న సంతర్పణ జరిగింది. ఇక్కడ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త ఎంవివి సత్యనారాయణ గారు హాజరయ్యారు. ఇక్కడ జోడుగులపాలెంకి మెయిన్ గ్రామ దేవత అయిన మరిడిమాంబ తల్లిని ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ చిన్న పాకలో నుండి అమ్మవారిని పూజిస్తూ ఉండేవాళ్ళమే. అది ఇక్కడ తర్వాత మా వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సీతకొండ డెవలప్మెంట్ అయినప్పుడు మాకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ దక్కింది. దీనికి నిజంగా ఆ రోజు ఈ గుడికి పర్మిషన్ ఇచ్చిన మా పెద్దలందరికీ కూడా, సుబ్బారెడ్డి గారికి అందరికి కూడా సహాయ సహకారాలు అందించిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఊరు తరపు నుంచి. ఈరోజు అది అయిన తర్వాత ఈ గుడి కట్టడం జరిగింది. ఇదంతా రాతి గుడే. ఆ గుడిది ప్రతిష్ట, అమ్మవారి ప్రతిష్ట మాత్రం రేపు ఉదయం 10:30 గంటలకి, అంటే 19వ తారీఖు ఉదయం 10:30కి ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుంది. దాని తర్వాత 12 గంటలకి తొలి దర్శనం జరుగుతుంది. ఇందులోని మా 9వ వార్డు అలాగే తూర్పు నియోజకవర్గం సోదరిమణులందరూ కూడా ఈ అమ్మవారిని దర్శించుకోవాలని, అలాగే ఈ సీతకొండ ప్రాంతంలోని ఈ అమ్మవారు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నా కూడా ఈరోజు మా పెద్దలందరూ చేతుల మీద ఈ పుణ్యకార్యం జరుగుతున్నందుకు మేము చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నాము. ఊరు పెద్దలందరికీ కూడా, జోడుగులపాలెం గ్రామ పెద్దలకి, పూజారులకి, అలాగే ప్రజలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు ఈ కార్యక్రమం మా చేతుల మీద జరిపించినందుకు.
ఆ తల్లికి కూడా శతకోటి వందనాలు తెలుపుతున్నాను. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకుని తద్వారా భావితరాలకు మార్గదర్శకులు కావాలని జనసేన పార్టీ అధికార ప్రతినిధి శివశంకర్ ఆకాంక్షించారు. అగనంపూడిలోని అంకుర్ స్టార్డమ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ పిల్లల విషయంలో తల్లిదండ్రులు బాధ్యతతో మెలగాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లలకు మొబైల్ ఫోన్స్ ఇవ్వకూడదని, వాటి వలన చాలా అనర్థాలు జరుగుతాయని అన్నారు. చదువుకుంటే ఎంత పేదరికంలో ఉన్నా ఆర్థికంగా సామాజికంగా ఎదగడానికి అవకాశం ఉంటుందన్నారు. ఈ పాఠశాలలో అనతి కాలంలోనే 600కు పైగా పిల్లలు చేరడానికి కారణం క్రమశిక్షణతో కూడిన విద్యను అందించడమేనన్నారు. వార్షికోత్సవం సందర్భంగా చిన్నారులు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఎల్కేజీ, యూకేజీ పిల్లలు పాటలకు చేసిన నృత్యాలు అబ్బురపరిచాయి. వార్షికోత్సవం సందర్భంగా నేను రావడం జరిగింది. చాలా అద్భుతంగా ఈ స్కూళ్ళు రన్ చేయడం, ఇందులోంచి ఎన్నో మా ఆనిముత్యాలు బయటికి రావడం చాలా ఆనందం వేస్తుంది. అలాగే యాజమాన్యం ముఖ్యంగా రంగారావు గారికి ఉన్నటువంటి సామాజిక స్పృహ, బాధ్యత, ఎలా అంటే పేదవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళని ఆయన ప్రోత్సహించే తీరు నాకు చాలా ఆనందం వేస్తుంది. అంటే ఇటువంటి అరుదుగా ఉంటారు ఈరోజు కమర్షియలైజేషన్ అయిపోయిన ఈ విద్యా సంస్థలు చూస్తున్నాం మనం అనేకం. కానీ ఈ స్టార్డమ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆ రకంగా కాకుండా ఎక్కడి నుంచి తను వచ్చాడో మూలాలు మర్చిపోకుండా ఆ మూలాల నుంచి ఎలా ఎదిగాడో అదే వాళ్ళ పిల్లలకి కార్యరూపంలో చెప్పడం అన్నది చాలా అభినందనీయం, ఆనందదాయకం. సో ఒక రకంగా ఆఫ్టర్ లాంగ్ టైం నేను స్టూడెంట్స్కు మెసేజ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకు కూడా జీవితంలో ఏది చేయాలి ఏది చేయకూడదో వివరించి వాళ్ళు తెలియజేయడం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఏ రకంగా పిల్లలతో ఉండాలో కూడా చెప్పడం జరిగింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఇన్ దిస్ యానివర్సరీ ఆఫ్ ది స్టార్డమ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. కార్యక్రమంలో చిన్నారుల తల్లిదండ్రులతో పాటు మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య, గాజువాక వైకాపా ఇన్ఛార్జ్ ఉరుకుటి రామచంద్రరావు, విందుల రమణ, బాలిరెడ్డి సత్యనారాయణ, ఈళ్ల ప్రసాద్, రౌతు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖలో 60 అడుగుల భారీ వైకాపా జెండా ఆవిష్కరణ. ముఖ్య అతిథిగా హాజరైన పార్టీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి. నగరంలో పలు నియోజకవర్గాల్లో ఘనంగా తెలుగుదేశం పార్టీ శంకరావం సభ. పాల్గొన్న పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. మెగా డిఎస్సి బూటకమంటూ మంత్రి అమర్నాథ్ ఇంటిని ముట్టడించిన కాంగ్రెస్ శ్రేణులు. నిరసనకారుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నేను మిరియా.